జనాభా ప్రకారం ఇంకా చాలా సౌకర్యాలు కావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం న్యూ హౌసింగ్ బోర్డులోని ఆదిత్య నగర్లో ఎమ్మెల్యే పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. ఆదిలాబాద్లో పేరుకుపోయినటువంటి సమస్యలను తన వంతుగా అధికారుల కృషితో పరిష్కరిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలోనే మంచి పట్టణంగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దుతామన్నారు. కమిషనర్ ఖమర్, కౌన్సిలర్ పవన్ తదితరులున్నారు. నిధులు లేక అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిని స్వయంగా వార్డులతో తిరిగి ఒకసారి అంచనా వేసి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఈ గారు, స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్, అదేవిధంగా మిగతా వాళ్ళందరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఒక్కొక్క వార్డు నుంచి తెలుసుకోవాలన్న ఒక ప్రయత్నంతోనే ఈ యొక్క 170 వార్డు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి అంతా కూడా చూసే ప్రయత్నం చేసి ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి జనాభా ప్రకారం ఇంకా చాలా సౌకర్యాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి 250 కోట్లు దాదాపు ఆ యొక్క అమృత్ పథకంలో కొత్తగా వచ్చినప్పటికీ ఆ పనులు ఇంకా మొన్ననే టెండర్ అయి మిగతా వర్క్స్ అంతా కూడా ప్రాసెస్ కావడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని వార్డులలో నడవలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని రోడ్లున్నాయి. నేను మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు నేను అన్ని రకాలుగా సహకరిస్తా అనే విధంగా వారు మాట్లాడే ప్రయత్నం చేసింది. రాజకీయాలని పక్కకు పెట్టి ఈ ఆదిలాబాద్లో అనేక సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా నా వంతు అధికారుల సహకారంతో ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని